ఎస్పీ న్యూస్ కి స్వాగతం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాద తయారీలో ఆవు నెయ్యి బదులుగా విషపూరితమైన రసాయనాలు మరియు టాయిలెట్ క్లీన్ చేసే యాసిడ్ ఉపయోగించారని నాకు ఒక సైంటిస్ట్ ఫోన్ చేసి చెప్పారని నిన్న కాకినాడలో జరిగిన జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకార సభలో స్వామివారి లడ్డు పవిత్రతను తగ్గించే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అపరాధపు మాటలు మాట్లాడి క్షమించరాని అపచారం చేశారని, తప్పుడు మాటలకు ప్రాయశ్చితంగా పాప ప్రక్షాళన చేసుకునే విధంగా నెహ్రూ ఆలోచించాలని పాటంశెట్టి సూర్యచంద్ర సూచించారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా ఎంతో ఇలవేల్పుగా కొలిచేటటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం మీద నిన్న కాకినాడలో జరిగినటువంటి జ్యోతుల నవీన్ గారు ప్రమాణ స్వీకార సభలో టీటీడీ బోర్డు మెంబర్ మరియు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు భక్తులందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా, మరి అదే రకంగా లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా, మరి గుండు మీద కారం చల్లినట్టుగా వారు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. గత సంవత్సర కాలంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలు లేకుండా మరి లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందని చాలా తప్పుడు మాటలు మాట్లాడడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ మనోభావాలు దెబ్బతించడం జరిగింది. మరి సిట్ విచారణలో అక్కడ ఏ రకమైన జంతు కొవ్వు కలలేదని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. చేసిన తప్పును సరిదిద్దుకొని స్వామివారికి భక్తులకి క్షమాపణ చెప్పాల్సింది పోను నిన్న సభలో జ్యోతుల నెహ్రూ గారు లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ గారు కుండి మీద కారం చల్లినట్టుగా అసలు లడ్డూ ప్రసాదం వీడియో ఒకసారి చూడండి సార్, ఒకసారి ఎంత ఘోరంగా మాట్లాడారో ఒకసారి. అసలు నెయ్యి అనేటటువంటి పదార్థం లేకుండానే గత 5 సంవత్సరాలు కూడా లడ్డూలు తయారు చేశారు. అతి పవిత్రమైనటువంటి తిరుపతి దేవాలయంలో ప్రసాదాన్ని ప్రతి ఒక్క హిందువు కూడా ఎంత పవిత్రంగా భావిస్తారో ఆ పవిత్రత కూడుకున్నటువంటి ఆ లడ్డూ ప్రసాదాన్ని నెయ్యి అనడానికి వీలు లేనటువంటి నెయ్యి కానటువంటి నెయ్యిని అక్కడ తెచ్చి మోసం చేసి కేవలం 251 కోట్ల రూపాయల కక్కుర్తి కోసం సుబ్బారెడ్డి గాని, ఈ ధర్మారెడ్డి గాని, లేదా జగన్మోహన్ రెడ్డి గాని, కరుణాకర్ రెడ్డి ఇందులో ప్రధాన పాత్రధారు. వీళ్ళందరూ కలిసి ఒక్క నెయ్య అన్నది కూడా మనకి అనుభవం. సైంటిస్ట్ ఫోన్ చేశారు రాత్రి, చూడండి ఒకసారి సార్ అసలు మీరు ఏమనుకుంటున్నారు, అది నెయ్య పదార్థం కల్తీ నెయ్యి అంటున్నారు. కల్తీ నెయ్యి కాదు సార్, ఇంకా మీకు గోడలు డీప్ గా ఎగినట్టయితే ఆమె కలిపినటువంటిది, వాడినటువంటిది మనం ఏదైతే బాత్రూములు గడుపుకోవడానికి ఉపయోగిస్తామో యాసిడ్, దాన్ని ఉపయోగించారు నెయ్యిగా కనపడడానికి, మార్పు రావడానికి అని చెప్పి. అంటే ఎంత నికృష్టమైనటువంటి పని అండి ఇది. అంటే హిందువులంటే ఎంత అమాయకంగా కనిపిస్తున్నారా? అదే అడుగుతా ఉన్నాం మేము జ్యోతుల నెహ్రూ గారు. హిందువులంటే అమాయకత్వంగా కనిపిస్తా ఉన్నారా జ్యోతుల నెహ్రూ గారు అని అడుగుతా ఉన్నాం మేము. మీరు ఎంతో పవిత్రమైన స్థానంలో ఉండి టీటీడీ బోర్డు సభ్యులుగా ఉండి స్వామివారి ప్రతిష్టను పెంచాల్సింది పోను ఈ లడ్డూలో పందికి కొవ్వు కలిసింది, జంతువులు కొవ్వు కలిసింది అని చెప్తూ అంతకంటే దారుణంగా మరి విషపూరితమైనటువంటి రసాయనాలు కలిపారు. అంతేకాకుండా టాయిలెట్స్ క్లీన్ చేసే యాసిడ్స్ కూడా కలిపారని చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది జ్యోతుల నెహ్రూ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అసలు మీరు చేసే రాజకీయాల వల్ల మీ రాజకీయ మనుగడ కోసం స్వామివారి మీద అప్రతిష్ట పాలు చేస్తా ఉన్నారు. మొన్నటిదాకా జంతు కొవ్వు అన్నారు. సిట్టు విచారణలో అసలు కొవ్వు లేదు కానీ నాణ్యత తగ్గిందని చెప్పుకుంటచ్చు. కానీ మళ్ళీ మీరు కొత్తగా కుండి మీద కారం చల్లినట్టుగా టాయిలెట్ క్లీనింగ్ చేసే దాంతో ఈ లడ్డు ఉపయోగించేదని చెప్పేసి అంటాం. ఎంత అపచారం. జ్యోతుల నెహ్రూ గారిని భక్తులందరి తరఫున నేను ఒక భక్తుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు కోరి, మీరు గుంజీలు ఎక్కువ తీయలేరు కాబట్టి కనీసం 3 గుంజీలన్నా తీసి మీ పాప ప్రక్షాళన చేసుకుని భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎంత అపచారం. స్వామివారు లడ్డు అంటే ఎంత పవిత్రంగా భక్తులు స్వీకరిస్తారు. కొండకెళ్ళినాలు కూడా అందరికి కూడా కొంచెం కొంచెం పంచుతారు. అంటే స్వామివారి లడ్డూలో కొవ్వు కలిసింది, ఈ టాయిలెట్ క్లీనర్లు ఉపయోగించే యాసిడ్లు కలిసి అని చెప్పడానికి ఎంత దుర్మార్గమైన పని. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు అధికారం ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలో
మరి కూటమి ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉంది, కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. మీరు ఎవరైతే తప్పు చేశారో, నిజంగా తప్పు చేసి మోసం చేసినటువంటి ఆ సప్లై చేసిన నెయ్యి సప్లైదారులు కానీ, అప్పుడు అధికారులు కానీ, అప్పుడు పాలక మండలి సభ్యుల మీద కానీ మీరు ఎందుకు శిక్ష వేసి వాళ్ళని జైలుకు పంపించలేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఆ పని చేయలేదు. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మీరు ఏదైతే ఇప్పుడు మీరు నెయ్యి సప్లై చేశారో అదే రేటుకి మేము అక్కడే కొన్నాం, మరి మేము తప్పు చేసి ఉంటే మీరు కూడా తప్పు చేసినట్టే కదా అని వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మీ రాజకీయ లబ్ధి కోసం మరి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి మరి ప్రజలందరి మనోభావాల్ని దెబ్బతీస్తున్న పరిస్థితి. ఇది మంచి విధానం కాదు. మీకు చేతనైతే మీరు న్యాయం చేసి ఈ రకమైన పరిస్థితి లేకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు టీటీడీ పాలక మండలి సభ్యులు, మీరు నిన్న మాట్లాడిన వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అక్కడ గత 5 సంవత్సరాలు కూడా ఈ పర్చేసింగ్ కమిటీ ఉంటుంది, పర్చేసింగ్ కమిటీ గాడిదలు కాసారా అని చెప్పేసి మీరు అడిగారు. 5 సంవత్సరాలు కూడా మేము జ్యోతుల నెహ్రూ గారిని మేము అడుగుతా ఉన్నాం, మీరు 2 సంవత్సరాల నుంచి టీటీడీ సభ్యులుగా ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి పర్చేసింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు, మీరు ఎక్కడ గాడిదలు కాసారు? ఈ 2 సంవత్సరాల నుంచి మీరు ఎక్కడ గాడిదలకు పళ్ళు కోవారని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు సమాధానం చెప్పండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నీతి నిజాయితీ ఉంటే, మీరు ఈ 2 సంవత్సరాల నుంచి పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు, టీటీడీ పాలక సభ్యులుగా ఉన్నారు, అసలు ప్రజెంట్ ఇప్పుడు వచ్చి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నెయ్యికి కావాల్సినటువంటి పాలు నుంచి నెయ్యి వస్తుంది. ఆ పాలు ఉత్పత్తి చేసే అక్కడ గోవులు ఉన్నాయా లేవా? అసలు అక్కడ ఉన్న ఈ గేదెల, ఆవుల, జెర్సీ ఆవుల, లేకపోతే ఒంగోలు ఆవుల ఏంటనేది మీరు ఏనాడైనా వెళ్ళి చూసారా? మీరు చూడరు. ఎదుటోళ్ళ పేర్లు పంగనామాలు పెడతారు. ఇప్పటికైనా సరే మేము కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, టీటీడీ పాలక మండలి సభ్యుల్ని, అదే రకంగా అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని కూడా ఇంతటితో ఈ లడ్డూ వివాదం తగ్గించి దీన్ని ప్రక్షాళన ఎలా చేయాలనేది అందరూ ఆలోచించాలని చెప్పేసి భక్తుల పక్షాన్ని నేను కోరుతా ఉన్నాను. అసలు మన ప్రసాదంలో ఉపయోగించి నెయ్యి, ఏ నెయ్యి వాడతారండి? వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పదం గోవింద. గోవింద నామస్మరణ లేకుండా మనం దర్శనం చేసుకుని రామే. నిత్యం జ్యోతుల నెహ్రూ గారు మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నారు, మాట్లాడితే ముందు గోవింద అంటారు, చివరిలో నమో వెంకటేశాయ అంటారు. గోవింద అనే పదానికి అర్థం తెలుసా మీకు? గోవింద అంటే వెంకటేశ్వర స్వామికి ఇదిగో గోవు అని చెప్పేసి గోవు ఇంద అనే పదం నుంచి వచ్చిన నామే గోవింద. అటువంటి గోవింద నామస్మరణకు కూడా మీరు అపకీర్తి చేస్తా ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం, మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవాలి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఏదైతే గోవులు నెయ్యి తయారీకి ఇప్పుడు పూర్తి కల్తీ నెయ్యి అంటున్నారు. ఓకే, పూర్తి కల్తీ నెయ్య. మరి ఏ రకమైన నెయ్యితో మనం ప్రసాదం తయారు చేయాలి? స్వచ్ఛమైనటువంటి మరి ఒంగోలు కానీ ఈ మోపరం ఉండి గంగడోలు ఉన్నటువంటి ఆవుల నుంచి వచ్చిన స్వచ్ఛమైన నెయ్యితో ఈ లడ్డూ ప్రసాదం చేయాలి. ఒకటి, పూర్తి స్థాయిలో కెమికల్స్తో తయారైన నెయ్యి. 2, గేదెల ద్వారా వచ్చే నెయ్యి. 3, ఈ జెర్సీ ఆవులు, విదేశీ ఆవుల నుంచి వచ్చే నెయ్యి. 4, స్వదేశీ ఆవుల నుంచి వచ్చింది. దేవుడు వారి భగవంతుడికి ఇష్టమైంది స్వదేశీ ఆవుల నుంచి వచ్చిన నెయ్యి. ఈరోజు మరి కబేలకు తరలి వెళ్ళిపోతా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారికి, పాలక మండలి సభ్యులకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా గోశాలలు ఏర్పాటు చేయండి. ఆ గోశాలల ద్వారా వచ్చే ఈ గోవుల నుంచి వచ్చే నెయ్యి నుంచి స్వామివారికి పంపించి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించండి. అదే రకంగా గోవుల నుంచి వచ్చే గోమయం కానీ గోమూత్రం ద్వారా గో ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల ప్రతి గ్రామంలోనే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. అంతే రకంగా ఈ గో ఆధారిత వ్యవసాయం ద్వారా వచ్చే పంట ఆరోగ్యకరంగా ఉంటుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటే అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఈ రకమైన ఆలోచనలు దిశగా ముందుకు వెళ్ళి మరి ఈ లడ్డూ ప్రసాదాన్ని మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టి సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని మరి భగవంతుడితో శాపగ్రస్తులు అవ్వద్దు మీరెవరు కూడా. దయచేసి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయండి. ఆయన ఎవరు బోడే రామచంద్ర యాదవ్ గారు 1,00,000 గోవులు ఇస్తాను, నేను స్థలం ఇవ్వండి, అక్కడ నేనే నిర్మిస్తాను, నెయ్యినే సప్లై చేస్తాను ఉచితంగా అని చెప్పంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదే. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు గోవుల్ని దానం చేయడానికి, నెయ్యి సప్లైకి ఇవ్వడానికి, మరి గోవధ లేకుండా చేయడానికి. మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి మీరు తిరుమల గోశాలకు మీరు సుమారు 30 లారీలు ఎండుగడ్డి పంపించడం జరిగింది.
మరి మీరు గోవులు అంటే ఇష్టం కాబట్టి పంపించారు గో సేవ చేయడానికి. మరి అదే మన జగ్గంపేట నియోజకవర్గంలో ఇక్కడ గోకవరం నుంచి కానీ జగ్గంపేట నుంచి కానీ ప్రతిరోజు వందలాది గోవులు కబేలాకి వెళ్ళిపోతా ఉన్నాయే. మరి మన గోవులు కబేలాకి వెళ్లకుండా మన గోవులకి మనం పశుగ్రాసం ఏర్పాటు చేసి ఇక్కడే గోశాలలు ఏర్పాటు చేసి స్వామివారికి నెయ్యి ఇచ్చే విధంగా రైతులకు ఈ యొక్క ఎరువులు ఇచ్చే విధంగా మీరు ఎందుకు ఆలోచన చేయకూడదు జ్యోతుల నెహ్రూ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మీరు శ్రీకారం చుట్టండి ఈ కార్యక్రమానికి. మీరు చేసిన తప్పుడు మాటలకి ఈ యొక్క నూతన కార్యక్రమం ద్వారా ప్రక్షాళన చేసి జగ్గంపేట నియోజకవర్గంలో ఒక వినూత్నంగా ఒక ఆదర్శంగా మేము గోశాలను ఏర్పాటు చేసి కబేలాకు వెళ్లకుండా గోవుల్ని మేము రక్షించి స్వామివారికి నైవేద్యంలోకి లడ్డూలోకి మేము నెయ్యి సప్లై చేస్తాం, మేము ఒక ఎగ్జాంపుల్ గా చేస్తామని చెప్పేసి మీరు రేపు జరిగే టీటీడీ బోర్డులో మీటింగ్ లో పెట్టండి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి, మేమందరూ కూడా సహకరిస్తామని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారికి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు, మీరు ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.